హిడ్మా ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మరింత ఉత్సాహంగా ముందుకు జరుగుతున్నాయి. మావోయిస్టు టాప్ కమాండర్లలో ఇంకా ఎవరెవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే అగ్రనేతల కదలికలపై నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. నిజంగా హిడ్మా ఎన్కౌంటర్ తో అటు భద్రతా బలగాలు కూడా మరింత యాక్టివ్ గా ముందుకు కదులుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, హిడ్మా ఎన్కౌంటర్ తో భద్రతా బలగాలకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మావోయిస్టులు అందరూ కూడా హతమైపోయారు, ఇంకా కొంచెం పర్సెంటేజ్ మాత్రమే ఉన్నారు అంటూ కూడా వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇంకా ముందు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశాలు ఉంటాయి? కూంబింగ్ ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి? కూంబింగ్ అనేది కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చి 30 వరకు ఖచ్చితంగా మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు, జీరో అని చెప్పి ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో నిన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఏంటి, మావోయిస్టు పార్టీ మనుగడ సాధిస్తుందా, భవిష్యత్తులో అంటే వ్యూహాలను పన్ని దాడులకు పాల్పడుతుందా, ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా వాటికి ఇప్పటివరకైతే మావోయిస్టు పార్టీ నుంచి సమాధానాలు లేవు. ఎందుకంటే హిడ్మా ఒక్కడే పార్టీని అంటే మిలీషియా, పిఎల్జిఏ దాడులకు తనొక్కడే ప్రాతినిధ్యం వహించేవాడు. తన వెనుక టెక్ శంకర్ను పెట్టుకొని ప్రతి దాడులు చేసి పోలీసులను చంపడంలో కీలక పాత్ర పోషించాడు. 26 ఇష్యూలలో 260 మందిని హతమార్చిన హిడ్మా నిన్న ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబి పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించింది. హిడ్మా భార్య రాజేని హతం చేసిన పరిస్థితి. తనతో పాటు ఇవాళ ఎన్కౌంటర్లో తనకు రైట్ హ్యాండ్గా నిలిచిన టెక్ శంకర్ని కూడా మట్టుబెట్టింది. ఇంకా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కొంత లిస్టుని మనం సేకరించాం. కేంద్ర కమిటీలో ఎంతమంది సభ్యులున్నారు, జార్ఖండ్ కానీ మిగతా స్టేట్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రస్థానం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే కనుక ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీ అడ్వైజర్గా ఉన్నాడు. ప్రస్తుతం ఇండియాలో లేడు. నేపాల్ కానీ బర్మా కానీ శ్రీలంకలో తలదాచుకున్నట్టుగా కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇక తిప్పిరి తిరుపతి, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన తిప్పిరి తిరుపతి ఒక 3-4 నెలల క్రితమే పార్టీ పగ్గాలు చేపట్టాడు. జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. నంబల కేశవరావు తను ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ కొద్ది రోజులకే మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ అయ్యాడు. సత్యనారాయణ రెడ్డి అలాగే రామచంద్ర రెడ్డి అలియాస్ దాదా వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ సభ్యులు వరుసగా ఎన్కౌంటర్ అయిన పరిస్థితుల్లో తిప్పిరి తిరుపతి పార్టీ పగ్గాల్ని ప్రస్తుతం చేపట్టాడు. తను పార్టీ పగ్గాలను చేపట్టేసరికి దీనావస్థలో మావోయిస్ట్ పార్టీ ఉందనేది చెప్పచ్చు. ఇక తనతో పాటు సంగ్రామ్ సీసీగా ఉన్నాడు, పాక హనుమంతు అలియాస్ గణేష్ సీసీగా ఉన్నాడు, పుస్నూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ ఉన్నాడు, అనల్దా పతిరామ్జీ అలియాస్ జార్ఖండ్ ఉన్నాడు, అలాగే మాజిద్ దేవ్ అలియాస్ రామ్దార్ మధ్యప్రదేశ్ ఉన్నాడు. ఇక జార్ఖండ్కు చెందిన క్యాడర్లో మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ మాల్ అలియాస్ సాగర్ ఉన్నాడు, ఆనంద ఆకాష్ దాదా ఉన్నాడు. ఇక తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించి దామాదర్ అలియాస్ బడే చొక్కారావు, ఆజాద్ కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ మంతని ప్రాంతం వీళ్ళందరూ ప్రస్తుతము తెలంగాణ స్టేట్ కమిటీని లీడ్ చేస్తున్నారు. దండకారణ్య బెటాలియన్ కమాండర్స్లో ఇప్పటికే హిడ్మాను కోల్పోయారు కాబట్టి మిగిలిన వాళ్ళు వరుస దేవా ఉన్నాడు, రింగు దాదా ఉన్నాడు, ఊకే కల్లు లక్కు ఉన్నాడు. ఇక దండకారణ్య కమిటీకి సంబంధించి 400 మంది పైగా సభ్యులు ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. 400 మంది సభ్యులు కూడా దండకారణ్యం నుంచి బయటకు వచ్చి షెల్టర్ జోన్లో అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ దండకార్యాన్ని విడిచి బయటకు వచ్చారు. తెలంగాణలో లొంగుబాటుకు ప్రయత్నాలు చేసే వ్యక్తుల్లో ప్రస్తుతం ఆజాద్ ఉన్నాడు, అలాగే రమేష్ అలియాస్ అప్పాజీ నారాయణ మంతని ప్రాంతానికి చెందిన వ్యక్తి, వెంకటేష్ మరొకరు, 30 మంది సీసీఎంలతో పాటు డీసీఎంలు దళం సభ్యులు మరో 2-3 రోజుల్లో తెలంగాణ డీజీపీ శివేందర్ రెడ్డి ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఓవరాల్గా మావోయిస్టు పార్టీ క్యాడరు అంటే 1500 మంది నుంచి 2000 మందికి పైగా ఉన్న క్యాడర్ అంతా కూడా కేవలం 400 మందికి దిగజారింది. ఎందుకంటే
ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు. ఈ మధ్యకాలంలో ఆషన్న కానీ సోను కానీ వాళ్ళిద్దరు వ్యక్తులే దాదాపుగా 265 మంది వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంటే డీసీఎంలు, ఏసీఎంలు, దళ సభ్యులందరినీ మొత్తం తుపాకులన్నీ పట్టుకొని వచ్చి వాళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసుల ముందు అప్పచెప్పి లొంగుబాటుకు వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు ఏమంటారంటే సాయుధ పోరాటాన్ని వీడండి, జనజీవన స్రవంతిలోకి రండి, పోరాడండి, ఆయుధాలను తీసుకొచ్చి లొంగిపోండి అని చెప్పి వాళ్ళు పిలుపునిస్తే ఆయుధాలను వీడి చంద్రన్న అలాగే బండి ప్రకాష్ కూడా లొంగిపోయారు. వీళ్ళందరూ కూడా సోనుని అలాగే ఆశన్నను కూడా విద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇటు విద్రోహ చర్య అంటున్నారు, ఇటు జనజీవన స్రవంతి అని చెప్పి లొంగుబాటుకు వస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా కూడా మావోయిస్టు పార్టీ ప్రస్థానం అయితే ఎట్లా ముందుకు సాగుతుంది ఏంటనేది కాలమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ నిఘా వర్గాల అంచనా ప్రకారం తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కానీ ఈ ప్రాంతాల్లో 60,000 నుంచి 70,000 మంది అర్బన్ నక్సల్స్ మావోయిస్టు సానుభూతి పరులుగా చెలమనవుతున్నారు. అంటే వాళ్ళు ప్రజా సంఘాల, పౌర హక్కుల సంఘ నేతల, లేదంటే మావోయిస్టు పార్టీకి ఆకర్షితులుగా ఉన్న వ్యక్తులు అనేది కూడా అంటే వీళ్ళందరూ ఉన్నారని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే ఓవరాల్గా ప్రజా వ్యతిరేక ఏదైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలకు అనుగుణంగా ప్రజలకు సపోర్ట్ చేస్తూ వ్యతిరేక పోరాటాలు చేసే వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ దండకారణ్యం కానీ, అడవులు కానీ, నేషనల్ పార్క్ కానీ, మొత్తం మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో అడవులలో మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ మనుగడ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. హిడ్మా కానీ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఆయుధాలు అప్పచెప్పి వస్తున్నారు. కానీ ఆ ఆయుధాల్ని ఒక రహస్య ప్రాంతంలో దార్చి బయటకు వచ్చి షెల్టర్ జోన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తుపాకీ బట్టి పోరాటం చేస్తారంటే ఆ ప్రశ్నకైతే ఇప్పటివరకు సమాధానం లేదు. వాళ్ళు లొంగిపోవడానికి ముందుకొస్తారా, లేదంటే ఇలాంటి ఎన్కౌంటర్లకు గురై చనిపోతారనేది మాత్రం ఖచ్చితంగా ఈ కంటిన్యూస్ డేస్లో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ దేవుజీ తిప్పురు తిరుపతి కోసం ఏఓబి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఇవాళ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో కూడా దేవుజీ ఆ ఎన్కౌంటర్లో చచ్చిపోయాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటికైనా చావు అంచులకు వెళ్లకుండా లొంగిపోండి అని చెప్పి తన సహచర సభ్యులకు చెప్తున్నాడు. అలాగే హిడ్మా ఎన్కౌంటర్ అయిన విధానం కూడా తను మాట్లాడాడు. ఎందుకంటే హిడ్మాని కూడా లొంగిపోమని చెప్పాం, ఆయుధాలు ఖచ్చితంగా వాళ్ళు మావోయిస్టు పార్టీని వీడండి, సాయుధ పోరాటాన్ని వీడి ఖచ్చితంగా మీరు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్నాడు. మొత్తం ఓవరాల్ ఇష్యూలో కొంత మధ్యవర్తిత్వం కూడా మావోయిస్టులకు సరిగా జరగడం లేదని తెలుస్తుంది. వారం క్రితం ఊర్మిళ తన సభ్యులతో కూడా 5-6 సభ్యుల్ని వెంటబెట్టుకొని లొంగిపోవడానికి కూడా ముందుకొచ్చిన క్రమంలో డిఆర్జీ బలగాలు లొంగుబాటుకు సహకరించక మధ్యవర్తి చేసిన మోసం వల్ల కూడా వాళ్ళు ఎన్కౌంటర్ గురయ్యారు. అంటే మావోయిస్టు పార్టీకి లింకు దొరకడం లేదా అనేది కూడా ఇక్కడ సందేహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వాల ముందు, పోలీసుల ముందు లొంగిపోవడానికి సరైన వ్యక్తులు సహకరించకుండా పోలీసులు కూడా సంచలనం కోసం ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే నిన్న హిడ్మా ఎన్కౌంటర్ కూడా రకరకాల వార్తలు వినిపించిన నేపథ్యంలో మహేష్ చంద్ర లడ్డా తాము వెంటాడాము, ఖచ్చితంగా హిడ్మా దండకార్యంలో వీడి బయటకు వస్తుండన్న దానిపైనే సమాచారం సేకరించి ఎదురు కాల్పులు దిగడంతోనే కాల్పులు జరపమంటున్నారు. కానీ హిడ్మా తన ఆయుధాలు వదిలి దండకార్యాన్ని వదిలి బయటకు వచ్చిన నేపథ్యంలో కాల్పులు ఎలా జరిపాడన్న ప్రశ్నకు కూడా పోలీసుల నుంచి సమాధానం లేదు. ఒకవేళ హిడ్మా తను అక్కడ అంటే మారేడుమిల్లి ప్రాంతం నుంచి కాకినాడ సీపోర్ట్కి వెళ్ళి వయా చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాడని కూడా ఒక పుకారు వినిపిస్తుంది. సో ఓవరాల్ పుకార్ల మధ్య మావోయిస్ట్ పార్టీ మనుగడ సాధిస్తుందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటు పోలీసులు అటు మావోయిస్టుల మధ్య ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పి అర్థమవుతుంది. కానీ పోరాటం మాత్రం ఖచ్చితంగా అడవులలో కనిపించే అవకాశం మాత్రం భవిష్యత్తులో లేదు. ఎస్ నగేష్, అయితే దేవ్జీ నిన్న జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయారు అని అనుకోవడానికి గల కారణాలేంటి? అదేవిధంగా బయట ఆల్రెడీ సజీవంగానే ఉన్నారు అని మరికొంతమంది వాదిస్తున్నారు. సో అసలు దేవ్జీ ఎక్కడున్నారు, ఎక్కడుండే అవకాశాలు ఉన్నాయి? సో లొంగిపోయే అవకాశం ఏదైనా ఉంటుందా? దేవుజీ కూడా ప్రయత్నం చేయొచ్చు, దేవుజీ లొంగుబాటు కూడా ప్రయత్నాలు చేసే అవకాశమే ఉంది. కానీ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి కూడా 3-4 నెలలు అవుతుంది. ఎందుకంటే పార్టీ సంధి అవస్థలో దేవుజీకి బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటికే
మల్లోజుల వేణుగోపాల్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి పోరాడాడు. అక్కడ కుల ఆధిపత్యం నడిచింది. ఎందుకంటే తిప్పురు తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే మల్లోజుల వేణుగోపాల్ బ్రాహ్మణ వర్గానికి చెందిన కాబట్టే వ్యతిరేకించి పార్టీ నుండి బయటకు వచ్చి పార్టీకి ఆయుధాలు అప్పజెప్పకుండా మోసం చేసి ద్రోహానికి పాల్పడి శత్రువు ముందు మోకరిల్లాడని చెప్పి ఇప్పటికే డైరెక్ట్గానే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి లేఖ రాసింది. ఎందుకంటే ఆషన్న సోనులు 260 మందిని వెంటేసుకొని పూర్తిగా పార్టీని మోసం చేసి పార్టీ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఏ వ్యక్తి కూడా మోసం చేయలేదు, ఆయుధాలను శత్రు ముందు అప్పచెప్పి లొంగిపోలేదని చెప్పి పార్టీని ఆరోపించింది. ఈ క్రమంలో దేవ్జీ ప్రస్తుతం అయితే దండకార్యంలో లేడు. అది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నాడా, లేదంటే తను కూడా వేరే రాష్ట్రంలో ఏదైనా పట్టణ ప్రాంతంలో కూలీగా మారి షెల్టర్ జోన్లో ఉన్నాడనేది మాత్రం ఇంకా కూడా నిఘా వర్గాలు ఖచ్చితంగా వెంబడిస్తూనే ఉంటాయి. గణపతి దేశంలో లేడు కాబట్టి గణపతి గురించి ప్రస్తుతం అయితే వెతికే పరిస్థితి లేదు. ఇక పాక హనుమంత్ కానీ, ఉస్నూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ కానీ, అనల్దా కానీ, మాజిద్ దేవ్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో షెల్టర్ జోన్ని ఎంచుకొని ఉండి ఉంటారు. వాళ్ళంతా ఆయుధాలు వదిలేసి సామాన్య వ్యక్తుల్లాగా వాళ్ళు డ్రెస్సులు ధరించి అడవిని దాటి నగరం బాట పట్టి ఉంటారు. ఆ నగరంలో ఏదో కూలి పనో ఇంకా వాళ్ళు బతకడం కోసం ఇంకా వేరే పనులు చేసుకుంటూ జీవితం అయితే కొనసాగిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడున్నారన్న సమాచారాన్ని కొరియర్లు కానీ మావోయిస్టు సానుభూతి పనులు చెప్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎన్కౌంటర్ బారిన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ నగేష్, అయితే సైన్యాధికారిని అంతమొందిస్తే సైన్యం అంతా కూడా భయపడి లొంగిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది మావోయిస్టులలో ఎలా ఉంటుంది అంటే టాప్ కమాండర్స్గా ఉన్న చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరుగా అయితే అటు మృతి చెందుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ ఆపరేషన్ కగార్లో. సో దీనికి సంబంధించి మావోయిస్టులు కూడా చాలా వరకు కూడా లొంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే టాప్ కమాండర్స్ అంటే ఎంతమంది ఉంటారు? సో వారంతా కూడా చాలా వరకు అయితే లొంగిపోయారు. ఇంకా ఎంతమంది లొంగిపోయే అవకాశాలు ఉంటాయి? దాదాపుగా టాప్ కమాండర్స్లో ఒక 7 నుంచి 10 మంది మాత్రం టాప్ కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. మొన్నటి జరిగిన అంటే రీసెంట్గా నంబాల కేశవరావు కానీ, బోండం బాలకృష్ణ కానీ, కడారి సత్యనారాయణ రెడ్డి కానీ, రామచంద్ర రెడ్డి అలియాస్ దాదా కానీ ఈ నలుగురు ఎన్కౌంటర్ అయిన సందర్భంలో పెద్దగా అంటే సంచలనం నమోదైంది. కానీ అతిపెద్ద సంచలనం మాత్రం నిన్న హిడ్మా ఎన్కౌంటర్తోనే బిగ్గెస్ట్ సంచలనం నమోదైంది. ఎందుకంటే తను నంబాల కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్ అయిన సందర్భంలో కూడా పెద్దగా అంటే మామూలుగా అయితే పార్టీ చీఫ్ను ఎన్కౌంటర్లో చంపేశారని చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళ కొడుకు కూడా తన తండ్రిని లొంగుబాటుకు వస్తున్న క్రమంలోనే హింసించి చంపారని చెప్పి తను హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. తదుపరి మృతదేహాన్ని తీసుకొచ్చి తాను మామూలుగా అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి. సో ఓవరాల్ ఇష్యూలో కూడా హిడ్మా అనేదే సంచలనంగా ఇప్పటి మావోయిస్టు చరిత్రలో మాత్రం అదొకటే మనం పిన్ పాయింట్గా చెప్పచ్చు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీ బాటన పట్టి 56 ఏళ్ల వయసు వరకు కూడా తుపాకీతో పోరాడాడు. ఎవరు చేయని సాహసాలు కూడా ఒక హిడ్మానే చేశాడు. ఎందుకంటే 26 సంఘటనలలో 260 మంది సిఆర్పి బలగాల్ని స్టేట్ పోలీసులను కూడా మట్టుబెట్టడంలో హిడ్మా పాత్ర చాలా కీలకం. పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి స్పీడ్గా వెళ్ళి రాకెట్ల అటాక్ చేయాలన్నా కూడా ఒక హిడ్మాతోనే సాధ్యమవుతుంది. కానీ అలాంటి హిడ్మానే మావోయిస్టు పార్టీకి లేడు కాబట్టి మావోయిస్టు పార్టీ వెన్నుపూస విరిగింది. ఇక హిడ్మా లాంటి వ్యక్తులు తయారవుతారా లేదా అనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ బస్తర్ కానీ మిగతా ఏరియాలలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంత సాహసం చేసి తుపాకీ పట్టుకొని అడవి బాటన పట్టి పోలీసుల్ని ఎదిరిస్తారా? ఇప్పుడున్న ఏదైతే ఆధునిక యుగంలో సెల్ ఫోన్ పట్టుకున్నా ల్యాప్టాప్ పట్టుకున్నా ఖచ్చితంగా దొరుకుతుంటారు. అలాంటి వ్యూహాన్ని ఎంచుకొని అడవులకు వెళ్తారంటే మాత్రం ఎవరి నుంచి సమాధానం రాదు. ఆధునిక యువత మాత్రం ఖచ్చితంగా ఏ ఐటీ ఉద్యోగం చేయాలనో లేదంటే వేరే ఉద్యోగాలు చేయాలని చెప్పి తపన పడుతుంటారు. బతకడం కోసం తాము పట్టణ ప్రాంతాల్లో మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ బతుకుదెరువు కొనసాగిస్తారు. కానీ తుపాకీ పట్టుకొని అడవులకు వెళ్ళి మళ్ళీ పాటలు పాడుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ అంటే ఎందుకంటే ఆనాటి గద్దర్ కానీ ఆనాటి వ్యక్తులు పాటలు పాడుకుంటూ ఉత్సాహపరిచే వ్యక్తులు కూడా లేరు. ఎందుకంటే జననాట్య మండలి మావోయిస్టు పార్టీ కూడా బ్యాగ్గా ఉండేది. అప్పుడు ఊర్లలోకి వెళ్ళి కూడా పాటలు వినిపించి ప్రజలను ఉత్సాహపరిచేవారు. ప్రభుత్వాలు చేస్తున్న విధానాన్ని ఎండగడుతూ వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఆ పాటలు పాడే వ్యక్తులు లేరు. పాటలు పాడే వ్యక్తులంతా కూడా రాజకీయ నేతలకు అనుగుణంగా పాటలు పాడుతూ వాళ్ళు కూడా పొట్టబోసుకుంటున్నారు. ఓవరాల్ ఇష్యూలో కూడా మావోయిస్టు పార్టీ మనుగడ అనేది కష్టం అనేది పోలీసుల నుంచి వస్తున్న సమాధానం. కానీ మనుగడ సాధించుకుంటూ ముందుకెళ్తామని చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడు కరువయ్యారనేది మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.
హిడ్మా ఎన్కౌంటర్తో భద్రతా బలాలు మరింత యాక్టివ్గా ముందుకు సాగుతున్నాయి. మావోయిస్ట్ టాప్ కమాండర్లలో ఇంకా ఎవరెవరున్నారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతల కదలికలపై నిఘా పెట్టాయి భద్రతా బలగాలు.